కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు. ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమరావతిపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టదని ప్రపంచ బ్యాంకు చెప్పినట్లు తెలిపారు. అమరావతిపై వరల్డ్ బ్యాంక్ పూర్తిగా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. అయినా ఇక్కడే రాజధాని నిర్మిస్తామన్నారు. నవంబర్లో పనులు ప్రారంభిస్తామన్నారు. గతంలో అమరావతి ప్రాంతాన్ని పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, నిపుణులు ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదని నివేదిక ఇచ్చినట్లు మంత్రి గుర్తు చేశారు. ఇటీవలి వరదల్లో దాదాపుగా 11.43 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిన 2017 చదరపు కిలోమీటర్ల అమరావతి ప్రాంతానికి ఏమీ కాలేదని చెప్పారు. కృష్ణానది బుడమేరు వరదలు విజయవాడలోని 32 డివిజన్లు, కొన్ని గ్రామాల్ని ముంచేసింది. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షాకాలానికల్లా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ను విస్తరిస్తామని తెలిపారు. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షాకాలానికల్లా వాగులు, కాలువలను విస్తరిస్తాం. నెదర్లాండ్స్ టెక్నాలజీ వినియోగించి అమరావతిలోని వాగులు, కాలువలపై రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు. వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్గా వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు, ఇది పనికిరాదని. ఇప్పుడు వచ్చిన నీళ్లు అంటే ఫ్లడ్ వచ్చి బండ తెగిపోయి 3 దగ్గరల ఈ యొక్క విజయవాడకి ముంచెత్తిన అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 11.43 లక్షల క్యూసెక్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీ అనేది చాలా సేఫ్. ఫ్యూచర్లో ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. కృష్ణా రివర్లో 15 లక్షల క్యూసెక్కులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండేటట్టుగా డిజైన్ చేస్తారు. ఇమీడియట్గా టెండర్లు పిలవడం జరుగుతుంది. ఈ యొక్క రిజర్వాయర్లకి, తర్వాత కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటేషన్ కెనాల్స్ మాత్రం మరొక 2 నెలల్లో టెండర్స్ పిలిచి నెక్స్ట్ రెయినీ సీజన్కి పూర్తి చేసే విధంగా చేయాలని అధికారులకు ఆదేశించాను. మంత్రి నారాయణ వ్యాఖ్యలపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. అశోక్, మంత్రి నారాయణ వ్యాఖ్యలు చూసాం. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అమరావతి ప్రాంతం రాజధానికి పనికి రాదంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి, అలాగే నారాయణ వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అశోక్? 2014 నుంచి 19 వరకు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే అమరావతి నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంక్ కు కొంత అప్పు అడిగిన పరిస్థితి. అయితే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఇక్కడ కొంతమంది రైతులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తమ పొలాలు బలవంతంగా లాక్కుంటున్నారంటూ వరల్డ్ బ్యాంక్ కు కొంతమంది రైతులు లెటర్ రాశారు. అయితే వాటిని పరిశీలించడానికి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు 2 పర్యాయాలు అమరావతిలో పర్యటించారు. దాదాపు ఒక్కొక్క పర్యాయం 3 రోజుల పాటు కొనసాగింది. మొత్తం 6 రోజులు పర్యటించిన వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఇక్కడ అమరావతికి ఈ స్థలం అనువైనది కాదు అనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు మంత్రి నారాయణ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ కూడా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చింది. దానివల్ల ఇక్కడ అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ నిధులు మంజూరు చేయలేదని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అయినా సరే అమరావతిని ఇక్కడే నిర్మిస్తాము అని మంత్రి నారాయణ చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ లో చెప్పారు. ఓకే అశోక్.